ఎవరొస్తే బాగుంటుందనుకుంటున్నాం మళ్ళీ? చంద్రబాబు గారు రావాలండి. ఎందుకని? ఆయన వస్తేనే కొంచెం పనులు జరుగుతాయి. మేము సిమెంట్ పనులు, బొమ్మిడి పనులకి వెళ్తాం. ఎక్కడ ఏ ఊరు నీది ఎక్కడ? మంగళగిరి అండి. మంగళగిరి ఎవరో తెలుసా? ఎవరండి? ఎవరు నిలబడ్డారు మంగళగిరిలో? ఇప్పటి వరకు నారా లోకేష్ గారు అనుకుంటున్నారు. ఆ, ఆయనే రావాలని అనుకుంటున్నాం మేమైతే. ఓకే. మంగళగిరిలో లోకేష్ బాబు చేస్తావు. వేస్తానండి. ఆ, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? మాకు అవన్నీ తెలియదండి, మేము చదువుకోలేదు. కాకపోతే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం. అన్నీ పెరిగాయండి, బియ్యం రేట్లు పెరిగినాయి, నూనె రేట్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయండి. ఆ, ఇబ్బంది అయిపోతా ఉంది కొంచెం. ఇబ్బందిగానే ఉందండి. ఆ. ఏమ్మా నువ్వేం పని చేస్తుంటావు అమ్మా? పూలు అండి అమ్ముకునేది మేము. పూలే మీ అమ్మాయా? మా అమ్మాయి పూలే మేము అమ్ముకునేది. ఎట్లా ఉందమ్మా ఈ ఈ పరిపాలనలో ఏముందండి, అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి. బతకాలన్నా కిలో బియ్యం తినాలంటే 100 రూపాయలు లాగా అయింది. ఏం తింటాం నలుగురు కళ్ళం? ఇప్పుడు 100 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు సరిపోదు కదా నలుగురు ఉన్న వాళ్ళకి. ఈ పరిపాలన అంతా రౌడీ రాజ్యం లాగా ఉంది. ఏం తినే ఏం బతుకుతాం? చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అని మళ్ళీ మా ఆలోచన. మందు గంజాయి కూడా పెరిగింది. అన్నీ పెరిగినాయి. ఏం పెరిగింది? గంజాయి పెరిగింది, మందు పెరిగింది. మానట్లేదు, దానికి బోనస్ అయిపోయారు. ఇంట్లో ఈ అమ్మాయిని నిన్న కొట్టేశాడు మా అబ్బాయి మందు తాగి. ఎవరు నీ కొడుకు కోడలు కొట్టాడు? అమ్మాయి మా కోళ్ళ మా అబ్బాయి కొట్టేశాడు చేతి మీద, వాచిపోయింది చెయ్యి కూడా మందు తాగి. మరి ఇంకేం చెబుతాం, ఎట్లా బతుకుతాం? పిచ్చి మందు తాగి పిల్లల్ని కొట్టేస్తున్నారు, భార్యలను కొట్టేస్తున్నారు. అసలు పని చేయట్లేదు ఈ మందు తాగుతుంటే. వాళ్ళు ఎట్ట పోతారు ఏమో వాళ్ళ మన ఆలోచనలో లేదు, మన ధ్యాసలోనే లేరు. అంత దారుణంగానే ఉందండి. ఉండబట్టే కదా మనం ఇట్లా ఉంది. లేకపోతే మనం ఇట్లా కరువుగా, అసలు మహా కరువు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు కొద్దిగా పర్లేదు, చంద్రబాబు ఉన్నప్పుడు మనకి. ఈయన వచ్చినాక అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి. ఏది కొనాలన్నా కూడా కదిలియాలన్నా భయం అయిపోయింది. ఇంకేం కొంటాం, ఏం తింటాం మనం? నలుగురు పిల్లలు మాకు ఓట్లు అయితే వేయించుకుంటున్నారు. మాకు ఇది మంచిది చేయడని మాకు చెప్పేవాళ్ళు లేరు. మాకు పేదవాళ్ళకి చేశాను అనేది అబద్ధం అయితే అంత ఉట్టిదే. ఏం చేశారు పేదవాళ్ళకి? ఏం చేశారండి? చేస్తే ఎట్ట ఎందుకుంటాం మనం? ఇవి అమ్ముకుంటాం పేదవాళ్ళకి. తప్పలేదు ఎవరు వ్యాపారం వాళ్ళు, కానీ కనీసం మీకు నిత్యావసర వస్తువులు అసలు ఏమి అన్నిటికీ పెరిగిపోయినాయి రేట్లు. ఉప్పుకు పెరిగిపోయింది, కందిపప్పు పెరిగిపోయింది, బియ్యానికి పెరిగింది, గ్యాస్కి పెరిగింది, పెట్రోల్ ధర కూడా పెరిగింది కదా. ఇంకేం కొంటాం మనం లేని వాళ్ళం? గంజాయి మందు తాగి విచ్చలవిడిగా తయారైపోయారు. గంజాయి ఎక్కువ, మందు ఎక్కువ. ఆ మందు తాగుతున్నారు, భార్యలు ఎట్ట కొడుతున్నారో తెలియట్లేదు, సచ్చేది బతికేది చూడట్లేదు. అట్లా అయిపోయింది ఈ పరిపాలన. ఎందుకు ఘోరంగా ఉంది. ఈసారి మాత్రం అసలు ఆయనకి మాత్రం మేము వేయమండి ఓటు. గతంలో వేసాము, ఏదో మనకు అంతా మేలు చేస్తారేమో అని చెప్పి. ఈసారి వేయం. ఈసారి బాబుకే వేస్తాం. లోకేష్ గారు నిలబడ్డారు మంగళగిరికి, ఆయనకే వేస్తాం మేము. తెలిసింది ఎవరని తెలుసు మాకు. అది గండలాయపేటకి మాకు పట్టాలు ఇస్తానని కూడా అంటున్నాడు ఆయన. ఇస్తానంటున్నాడు, మేము ఆయనకే వేస్తాం. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది మీకు? నేనేం చెప్పను అనుకోండి. కాదు ఒక మహిళగా, మధ్యతరగతి మహిళగా మీరు ఫేస్ చేశారా ఏమైనా ప్రాబ్లమ్స్? అంటే నిత్యావసర వస్తువులు పెరిగినాయని మాట్లాడుతూ ఉన్నారు 5 సంవత్సరాల్లో. వాటి మీద పెరిగినాయి కదా, బాగా పెరిగినాయి. పెరిగినాయి కదా. డెవలప్మెంట్ ఏం లేదు, అంతా కనిపిస్తుంది కదా. ఇది చెప్పడానికి కాదుగా, కనీసం ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నలుగురికి తెలుస్తుంది కదా అని నేను అంటున్నాను. ఏం కావాలి మీకు? ఇప్పుడు ఏం చెప్పాలి? అంటే గవర్నమెంట్ మళ్ళీ నేనే వస్తాను, మళ్ళీ నేను చేసిన ప్రజాపాలనే నన్ను ఏం చూసి వస్తుందండి? ఇప్పుడైతే అందరూ ఒపీనియన్ మారుద్ది అనేది గవర్నమెంట్. మీది ఎక్కడ మేడం? ఏ నియోజకవర్గం? భవానీపురం ఉందండి నా ఓటు. భవానీపురంలో ఉంటున్నారు మీరు? నా ఓటు భవానీపురం ఉంది. మీ ఓటు భవానీపురంలో ఉంది. ఓకే. అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తుంటే 5 సంవత్సరాలు ఎవరో హ్యాపీగా లేరనిపిస్తుందా? ఎవరు హ్యాపీగా ఉన్నారు? లేదా అమాయకులు ఎవరైనా ఉంటే ఉండుండొచ్చు. వాళ్ళు వేస్తారు ఓట్లేగా తెలియక. కొంచెం కనీస జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరో ఎయిరేస్తారు. కనీస జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా. కానీ ఒక మాట ఫ్రాంక్గా చెప్పండి మేడం, 5 సంవత్సరాలు చాలా అన్రెస్ట్ ఫీల్ అయ్యారు కదా అందరూ కూడా. అంతే కదా. నా దగ్గరే ఎంతోమంది. మీ దగ్గర? నాది ఒక బొటిక్ అండి. నా దగ్గర కొంచెం అభిప్రాయాలు చెప్తా ఉంటారు కదా. అప్పుడు చెప్పిన వాళ్ళు ఇప్పుడు, అప్పుడు ఒపీనియన్ వేరుగా ఉంది, ఇప్పుడు ఒపీనియన్. అంటే ఇక్కడ క్లాస్ వార్ అని చెప్పి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే క్యాస్ట్ వార్ అంటే ఉన్నత స్థాయి వర్గాలకి లేని వర్గాలకి మధ్య జరుగుతున్న యుద్ధంగా చెప్తున్నారు. ఇది కామెడీ అండి, ఇంకేం కామెడీ ఇది అంటున్నా. ఏది ఆ మాట? అంతే కదా. ఆయన పేదల గురించి మాట్లాడటం పెద్ద కామెడీనే. సరే అండి, ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ ఎవరైనా కోరుకునేది అదే. అది వాస్తవం కదా, అందరికీ తెలిసిన నిజం కదా అది.